రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ప్రచారంలో ఆయన ఏమన్నారంటే, ఎన్నికలకి 3 నెలల ముందు డిఎస్సి వేసావు ఎవరిని మభ్యపెట్టడానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రంగా ధ్వజమెత్తారు. అది నమ్మారు కూడా. చిత్తశుద్ధి ఉన్నోడు ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల ముందు డిఎస్సీలు వేయడు, ఇతను ఎన్నికల స్టంట్ ఇదంతా కూడా అని చెప్పి బాగా రెచ్చిపోయారు. జనం కూడా, యువత కూడా ఉర్రూతలుగిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకేముంది, మాకు వెంటనే ఉద్యోగాలు, డిఎస్సీలు, టీచర్లు అయిపోతామని కళ్ళకన్నారు. అలాంటిది ఏం లేదు. మెగా డిఎస్సీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్నీ పోయి ఇప్పుడు ఇంకో వారం రోజుల్లో షెడ్యూల్ రాబోతుంది. 10వ తారీఖు 12వ తారీఖు వస్తుంది అంటున్నారు. షెడ్యూల్ రావడానికి ముందు ఇప్పుడు డిఎస్సీ వేస్తున్నాడే, దీన్ని ఎట్లా సమర్థించుకుంటాడు ఆయన? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో 2 డిఎస్సీలు ఇచ్చారు. మొదటి డిఎస్సీ 9,800 మందిని ఉద్యోగ నియామకాలు ఇచ్చేశారు. వారు పూర్తి స్థాయి ఉద్యోగులుగా పదవి బాధ్యతలు చేపట్టారు. సెకండ్ డిఎస్సీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్థాయిలో ప్రచారం చేశారు. ఆయన ఏం ప్రచారం చేశారంటే, ఆ రోజున 29,000 ఖాళీలు ఉన్నాయి, కేవలం ఇప్పుడు 9,000 ఖాళీలకు సంబంధించే నియామక ఉత్తర్వులు ఇచ్చారు, 20,000 ఖాళీలు ఇంకా పెండింగ్ ఉన్నాయి, నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తా, క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని ప్రజలు విశ్వసించారు. ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ ఆరోపణ చేసినా ప్రజల్లో నమ్మకం బలపడే విధంగా ప్రచారం చేయగలిగారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా 11 కేసులు నమోదై ఉన్నాయి. 11 కేసుల్లో కూడా 420 సెక్షన్స్, చీటింగ్, మోసం అనే సెక్షన్స్ నమోదై ఉన్నాయి. ఇంత బలమైన ఇంటెన్సిటీ కలిగిన సెక్షన్స్ ఆయన మీద నమోదై ఉన్నాయి. ఆయన వైఖరి ఏంటి, వీటిని నెరవేర్చగలిగే చిత్తశుద్ధి, వాటిని అమలుపరచగలిగే అనుభవము, పరిజ్ఞానము, నైపుణ్యత ఆయన దగ్గర ఉన్నాయా లేవా, ఆ విధమైన పాలనా దక్షత ఆయనకు ఉందా లేదా అనేది దేన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఆయన ప్రతి మాటని టేక్ ఇట్ గ్రాంటెడ్గా ప్రజలు అంటే రిసీవ్ చేసుకున్నారు. ఆనాటి ప్రభుత్వం మీద 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటే నమ్మారు. సదావర్త భూములు తెలుగుదేశం పార్టీ కొట్టేసిందంటే నమ్మారు. అగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం నాయకులు కొట్టేశారంటే నమ్మారు. హాయిలాండ్ లోకేష్ కొట్టేశాడంటే నమ్మారు. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతి జరిగిందంటే నమ్మారు. ఇది పట్టిసీమ కాదు వట్టిసీమ అంటే నమ్మారు. ఇది అమరావతి కాదు భ్రమరావతి, కాదు కమరావతి అంటే నమ్మారు. 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే 33 కమ సామాజిక వర్గం వాళ్ళే అంటే నమ్మారు. నా మీద కోడికత్తితోటి హత్యాయత్నం చేశారంటే నమ్మారు. మా చిన్నాన్నని చంద్రబాబు నాయుడు గారే హత్య చేయించాడు, నారాసుర రక్త చరిత్ర అంటే నమ్మారు. ఇట్లా ఏ ఆరోపణ చేసినా ప్రజలు రిసీవ్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విశ్వసించారు. ఈయన మోసగాడేమో, ఈయన అసత్య ప్రచారాలు చేస్తున్నాడేమో అని చెప్పని కించిత్తు సంకోచం కూడా ప్రజల్లో లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి మాటని నమ్మారు. అదే సందర్భంలో ఆయన పాలకుడుగా అంటే ఆయన ఆ రోజు తనకి పాలనాపరమైన అధికారం ఇస్తే ఏమేం చేయగలనని కూడా చాలా వాగ్దానాలు చేశారు. ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు, 13 జిల్లానే 13 హైదరాబాద్లుగా అభివృద్ధి చేస్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకొని వలసలు లేని ఉపాధి కల్పిస్తా అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే పెట్టుబడిదారులందరినీ రప్పిస్తా అన్నారు. మెగా డిఎస్సీ కండక్ట్ చేస్తున్నారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అన్నారు. ఆయన మాటలు విశ్వసించిన యువత ఆయన వెనక ర్యాలీ అయ్యారు. మహిళల్ని అసలు ఇక వాళ్ళనైతే మద్యపానం వల్ల కుటుంబాల్లో ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం అయిపోతున్నాయి, నాకు అవకాశం ఇవ్వండి, మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. 2024 ఎన్నికల నాటికి మద్యపాన నిషేధం చేయకుంటే ఓటు అడగను అన్నారు. ఇవన్నీ విశ్వసించారు ప్రజలు. ఇవి మోసకారి మాటలేమో అని చెప్పని ఏ స్థాయిలో కూడా ప్రజలు అనుమానపడలా. వాళ్ళ చెల్లి షర్మిల కూడా అదే చెప్పింది. ఏ స్థాయిలో కూడా అనుమానపడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంకా కొంచెం లోతుకి వెళ్తే మీరు అమరావతిలోనే రాజధాని కొనసాగుద్ది అన్నారు. అవును. చంద్రబాబు నాయుడు గారు 3.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది, ఇప్పటికి రాజధానిలో పురోగతి లేదు. ఆయన కట్టలేడిక మీ అందరి ఆశీస్సులతోటి మన ప్రభుత్వం రాబోతుంది, ఆ దేవుడు చల్లని దీవిన మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం రాబోతుంది, మనం అద్భుతమైన రాజధాని ఇక్కడే నిర్మాణం చేస్తామన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా భూమి లేని పేదలకి ఆ ప్రభుత్వం 2,500 రూపాయల సామాజిక పెన్షన్లు ఇస్తుంటే నేను 5,000 చేస్తా అన్నాడు. అసైన్మెంట్ ల్యాండ్ ఓనర్లకి
పట్టాభూములతో సమానమైన ప్యాకేజ్ ఇస్తా అన్నాడు. అవును. ఇవన్నీ నమ్మి ఆ సీట్లు కూడా ఆయనకే కట్టబెట్టారు. ఇవాళ పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన చేసిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చెప్పాడు? కడప స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశాడు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే శంకుస్థాపన చేస్తున్నా, అవును. దీన్ని నిర్మాణం పూర్తి చేసి 1000 మందికి ఇక్కడ ఉపాధి కల్పిస్తా అన్నాడు. 5 సంవత్సరాల పుణ్యకాలం పూర్తవుతుంది. 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేశారు. ఇవాళ 2024 జనవరి చివరిలో ఉన్నాం, ఫిబ్రవరిలో ఉన్నాం మనం. ఇప్పటి వరకు ప్రహరీ గోడ నిర్మాణం కాల. కడప ప్రజలను వంచారు. మీరు ఇందాక డిఎస్సి గురించి యువతకి ఏదైతే చెప్తా ఉన్నారో, అసలు ఆ నోటిఫికేషన్ కూడా నిన్న అంటే మంత్రివర్గంలో తీర్మానం కూడా డిఎస్సి అంటే షెడ్యూల్ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. 2 సంవత్సరాల అప్రెంటిస్షిప్ అంట. అంటే పూర్తి స్థాయి ఉపాధ్యాయ నియామకాలు కాదు అవి. తక్కువ జీతానికి 2 సార్లు అప్రెంటిస్షిప్ చేసి తర్వాత రెగ్యులరైజ్ చేస్తారంట వాళ్ళని. అంటే మీరు గమనించుకోండి, 2019 నేను పదవి బాధ్యతలు చేపట్టంగానే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ సచివాలయ ఉద్యోగుల నియామకం డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేసి వాళ్ళకి కూడా అక్టోబర్ 2వ తారీఖు నియామక పత్రాలు ఇచ్చారు. మీకు 2 సంవత్సరాల పాటు నెలకు 15,000 రూపాయలు జీతం ఇస్తాం, ఈ 2 సంవత్సరాల తర్వాత మీకు పూర్తి స్థాయి పిఆర్సీ వర్తింపజేస్తాం, మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పని. అంటే 2021 అక్టోబర్ 2కి వాళ్ళకి ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయింది. 2022 జూన్ 30 తారీఖుకి రెగ్యులరైజేషన్ చేశారు. ఈ రెగ్యులరైజేషన్ చేసే ప్రాసెస్లో కూడా ఏం చేశారు? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా వాళ్ళని అపాయింట్ చేశారు. అంటే గ్రేడ్ 5 జాబులు, అంటే జూనియర్ అసిస్టెంట్ కంటే గుమస్తా కంటే తక్కువ, అటెండర్ కంటే ఎక్కువ జాబులు అయ్యి వాళ్ళకి జీవితకాలంలో ప్రమోషన్లు ఉండవు. గ్రేడ్ 5 వాళ్ళని ఏపీపీఎస్సీ ద్వారా ఎగ్జామ్ పెట్టి రెగ్యులరైజ్ చేశారు. అంటే సగం మందే క్వాలిఫై అయ్యారు. దాంట్లో ఉద్యోగ నియామకాలు ఇచ్చి ఇస్తూ ఏం చేశారు? వాళ్ళని 15,000 రూపాయలు ఉద్యోగ నియామకాలు ఇచ్చాను అని చెప్పని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంక్షేమ పథకాలు మొత్తం రద్దు చేశారు. ఈ రకమైన వంచన అన్ని సందర్భాల్లో అన్ని స్టేజుల్లో పాల్పడతా రాష్ట్ర రాజధాని విషయంలో తప్పులు చేశారు. రాష్ట్ర రాజధాని భూమి లేని పేదలకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచలేదు. అసైన్మెంట్ భూమి ఓనర్లకి ఇచ్చిన వాగ్దానం అమలుపరచలేదు. అదే సందర్భంలో మహిళలకు మద్యపాన నిషేధం చేస్తానన్న వాగ్దానం అమలుపరచలేదు. ప్రత్యేక హోదా సాధన ఈ రోజు దాకా అతీగతి లేదు. పారిశ్రామిక పెట్టుబడులు, వలసలు లేని ఉపాధి గాలికి పోయింది. ఇవాళ మెగా డిఎస్సి అతీగతి లేదు. 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ అంటే అప్రెంటిస్షిప్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడు 2024 జనవరి చివరిలో ఈ నోటిఫికేషన్ విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా రాత పరీక్షలు, నోటిఫికేషను, రాత పరీక్షలు వచ్చే ప్రభుత్వంలో అమలు జరగాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగుల్ని సిపిఎస్ రద్దు చేస్తానని వాగ్దానం చేశారు. మెరుగైన పిఆర్సీ ఇస్తా, మీ క్రమం తప్పకుండా డిఏ ఇస్తా అన్నారు. ఆయన ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాల పరిమితిలో నాట్ ఈవెన్ ఏ సింగిల్ డిఏ, ఒక్క డిఏ కూడా ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల. సిపిఎస్ రద్దు సంగతి పక్క పెట్టండి, వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్న సిపిఎస్ కంట్రిబ్యూషన్ కూడా 2023 మార్చి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ ప్రాణ అకౌంట్లకు జమ చేయట్లా. అంటే ఒక నిస్సహాయ స్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఇటువంటి వంచనకారున్నా, ఇటువంటి మోసగారి మాటలన్నా మనం నమ్మింది. ఆయన నేపథ్యం తెలుసు, ఆయన మీద నమోదైన కేసులు తెలుసు, అందులో ఉన్న సెక్షన్లు తెలుసు, తెలిసి ఎట్లా మోసపోయాం మనం అని చెప్పని ఇవాళ తరాలు బాదుకుంటున్నారు. ఇవాళ సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తెరగలేకపోయాం మనం. వాటి నేపథ్యం ఇవాళ మన బిడ్డల భవిష్యత్తు పణంగా పెట్టబడుతుంది, మన భవిష్యత్తు పణంగా పెట్టబడింది. ఇవాళ రాష్ట్రం అప్పులు కుప్పగా మారిపోయింది. పరిపాలన దక్షత లేని పాలకుడిని మనం తీసుకొచ్చి పెట్టుకున్న పర్యవసానం ఇవాళ మన భవిష్యత్తు అగమగోచరంగా మారిపోయింది. మన ఆస్తుల విలువ తగ్గిపోతుంది, మన సమాజంలో శాంతి భద్రతల కొరత ఏర్పడుతుంది. ఇవాళ ప్రకృతి వనరుల లూటీ అడ్డగోలుగా జరుగుతుంది. దౌర్జన్యాలు, దాడులు, అరాచకాలు, ఆక్రమణలు, అవినీతి పెరిగిపోయింది. ఇటువంటి సందర్భంలో మహిళల గౌరవానికి భంగం కలుగుతున్న కేసుల్లో దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబడ్డాం. రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానంలో నిలబడ్డాం. కౌలు రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబడ్డాం. ఇటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మిన పర్యవసానం ఆయన సహజ శైలిలోనే ఆయన పాలన కొనసాగుతుంది. ఆయన మీద ఏ సెక్షన్లో అయితే 11/420 11 కేసుల్లో 420 సెక్షన్లు పెట్టున్నది చూసి కూడా రియలైజ్ అవ్వని ప్రజలు ఆయన్ని కోరి తీసుకొచ్చుకున్న పర్యవసానం ఇవాళ ఎవరి జీవితాలు వాళ్ళ కాళ్ళ కిందకు వాళ్లే గోతులు తవ్వుకున్నట్టు అయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ.
Like, share and subscribe to Rajaniti channel.